వరుస ఎన్కౌంటర్లతో డైలీ హెడ్లైన్స్. మావోయిస్టులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు డెడ్ లైన్స్. అదే ఆపరేషన్ ఖగార్. టార్గెట్ మావోయిస్టు ముక్త్ భారత్. డెడ్ లైన్ 2026. ఆపరేషన్ ఖగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఊచకోత కోస్తుంది. 2026 మార్చిలోగా మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించింది. భద్రతా బలగాలు చేస్తున్న వరుస ఎన్కౌంటర్లతో ఇండియాలో మావోయిస్టుల కథ కంచికి చేరినట్లేనా? వచ్చే ఏడాదితో మావోల అంతం సాధ్యమేనా? అమిత్ షా మాటలు నిజమైనట్లేనా? మావోయిస్టుల అంతం తమ పంతం అంటూ డేట్ టైం ఫిక్స్ చేశారు అమిత్ షా. ఈ హై లెవెల్ మీటింగ్ తో అరణ్యకాండలో ఆఖరి పర్వం మొదలుపెట్టారు. ఇదే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో ఆపరేషన్ ఖగార్ అప్రతిహతంగా కొనసాగుతోంది. అడవులను జల్లెడ పట్టేదెలా, మావోయిస్టులకు ఫుల్ స్టాప్ పెట్టేదెలా, దీనిపైనే హస్తినా కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది. గత ఏడాది అక్టోబర్ 6న కేంద్ర హోంమంత్రి అమిత్ షా టార్గెట్ ఫిక్స్ చేశారు. సరిగ్గా ఏడాది కల్లా భద్రతా బలగాలు ఈ టార్గెట్ లో చాలా వరకు రీచ్ అయ్యాయి. వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు 2026 మార్చిని డెడ్ లైన్ గా పెట్టింది. అప్పటికల్లా మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టేయాలన్న లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది. ఒకప్పుడు ఖాకీలు దూరలేని కారడవి, సిఆర్పీఎఫ్ చేరుకోలేని చిట్టడివి, మావోయిస్టులకు పెట్టని కోట అదే బస్తర్ దండకారణ్యం. అందులో ఎంత వెతికినా అంతు చిక్కని అబుజ్మడ్ మహారణ్యం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అది మావోయిస్టుల హెడ్ క్వార్టర్స్. ఒకప్పుడు అక్కడ వాళ్లదే రాజ్యం. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎర్రకోటలో ఖాకీ తుపాకులు గర్జిస్తున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో అబుజ్మడ్ నెత్తురోడుతోంది. బస్తీమే సవాల్ అంటూ మావోయిస్టులను వాళ్ల అడ్డాలోనే ఛాలెంజ్ చేసే స్థాయికి బలగాలు వచ్చాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. నిరంతర ఆపరేషన్లతో మావోయిస్టుల బలగాలపైన స్థావరాలను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. సిఆర్పీఎఫ్, డిఆర్జీ, ఎస్టీఎఫ్ స్థానిక పోలీసుల సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర 3 రాష్ట్రాలు కలిసే చోట యుద్ధ సైరన్ మోగుతోంది. అన్నలను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నం చేస్తోంది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణలో ఆపరేషన్ ఖగార్ హైటెన్షన్ సృష్టిస్తోంది. కేంద్ర బలగాల ఏరివేతతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే ములుగు జిల్లా కాల్పులతో దద్దరిల్లుతోంది. కర్రెగుట్ట చుట్టూ భారీగా మోహరించాయి కేంద్ర బలగాలు. మావోయిస్టులే లక్ష్యంగా తుపాకులు ఎక్కుపెట్టాయి. తెలంగాణలోని కర్రెగుట్టపై బాంబుల వర్షం కొనసాగుతోంది. హెలికాప్టర్లతో కర్రెగుట్టపై భద్రతా బలగాలు కాల్పుల వర్షం కురిపిస్తోంది. అనేక మంది మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. తాజాగా ఛత్తీస్గఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ దేశంలోనే రెండో పెద్ద ఎన్కౌంటర్. అబుజ్మడ్ అడవుల్లో దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల క్యాంపులపై డిఆర్జీ బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోట అబుజ్మడ్ మహారణ్యం 6000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి దేశంలోనే అతిపెద్ద అరణ్యంగా పేరు తెచ్చుకుంది. భద్రతా దళాలు ఒకప్పుడు అబుజ్మడ్ లో అడుగు పెట్టలేకపోయేవి. ఇప్పుడు అదే అబుజ్మడ్ లో పైచేయి సాధించాయి బలగాలు. 8 నెలల వ్యవధిలోనే అబుజ్మడ్ లో జరిగిన ఎన్కౌంటర్లలో 188 మంది నక్సల్స్ హతమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి వరుస ఎన్కౌంటర్లతో అబుజ్మడ్ పై బలగాలు పట్టు సాధించాయి. అరణ్యకాండలో ఆఖరి పర్వానికి తెరతీశాయి. మావోయిస్టులపై యుద్ధం చివరి చరణానికి చేరుకుందనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఏడాదిలో మావోయిస్టు ముక్త్ భారత్ చేస్తానంటోంది కేంద్రం. ఒకవైపు ఎదురుకాల్పుల్లో అగ్రనాయకులను కోల్పోతున్న మావోయిస్టు భద్రతా దళాలపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా తమ కోసం వచ్చే భద్రతా దళాలను మట్టు పెట్టడానికి బాంబులు పెడుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్, నారాయణపూర్ జిల్లాల్లో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. అడవి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు 10 మందు పాత్రలను అమర్చారు. అయితే వాటిని గుర్తించిన భద్రతా బలగాలు నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకున్నాయి. కోహామేటా పోలీస్ స్టేషన్ పరిధిలో క్యాంపు కుతుల్ గ్రామం, ఖోడ్పర్, గుర్గ్మా అడవి రహదారిలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మందు పాతలను గుర్తించినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. కాగా ఈ ప్రాంతంలో ఐఈడీలను అమర్చడంతో దరిదాపుల్లోనే మావోయిస్టులు ఉండి ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అందులో భాగంగా బీడీఎస్ బృందాలతో కలిసి ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్రం
కీలక సమావేశం నిర్వహించనుంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక భేటీలో పాల్గొంటారు. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, కేంద్ర బలగాల అధిపతులు ఈ భేటీకి హాజరవుతారు. మార్చి 2026 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న కేంద్రం ఈ మేరకు రాష్ట్రాలకు అవసరమైన సహాయాన్ని అందజేస్తోంది. మావోయిస్టులపై పోరాటంలో రాష్ట్రాలకు సూచనలు, మార్గదర్శకాలు చేస్తోంది కేంద్రం. 2010తో పోల్చితే ఇప్పుడు మావోయిస్టు హింస 72% తగ్గిందని, మావోయిస్టుల హింస కారణంగా మరణించే వారి సంఖ్య కూడా 86% తగ్గిందని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 723 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇక పోలీసులు, భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లలో 202 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరో 812 మంది అరెస్ట్ అయ్యారు. ఇక మావోయిస్టుల ప్రభావిత జిల్లాల సంఖ్య సైతం 38కి తగ్గినట్టు కేంద్రం వెల్లడించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, మొబైల్ టవర్లు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రత్యేక అభివృద్ధి పథకాలు అమలు చేయడంతో పాటు 1400-400 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణం, 6000 మొబైల్ టవర్ల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది కేంద్రం. 1960వ దశకంలో బెంగాల్లో మొదలైన నక్సలిజం ఆ తర్వాత దేశమంతటా వ్యాపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నెత్తుటేరుడు పారించింది మావోయిస్టు ఉద్యమం. అయితే ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేసిన గ్రే హౌండ్స్ దళాలు మావోయిస్టులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. ఇంటెలిజెన్స్ నెట్వర్క్, గ్రే హౌండ్స్ దళాల సమన్వయంతో మావోయిస్టు చావు దెబ్బతిన్నారు. వరుస ఎన్కౌంటర్లతో ఏపీ, తెలంగాణలో మావోయిస్టులు కనుమరుగైపోయారు. ఎక్కడో ఒకటి అరచోట్ల తప్ప మావోయిస్టుల ఉనికి కూడా కనిపించడం లేదు. ఈ గ్రే హౌండ్స్ ని స్ఫూర్తిగా తీసుకున్న కేంద్రం సిఆర్పీఎఫ్ దళాల నుండి మెరికల్ లాంటి జవాన్లను ఎంపిక చేసి కోబ్రా బెటాలియన్లను రూపొందించింది. కోబ్రా బెటాలియన్ల సాయంతో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాలు ప్రస్తుతం మావోయిస్టులపై పోరు సాగిస్తున్నాయి. మొదట్లో ఎన్నో ఎదురుదెబ్బలు తిని భారీ ప్రాణ నష్టాలను చవిచూసిన ఈ దళాలు చివరకు విజయం సాధించాయి. గత కొన్నేళ్లలో మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ ఆపరేషన్లలో తీవ్రంగా నష్టపోయారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అబుజ్మడ్ అడవుల్లో మావోయిస్టులపై భద్రతా బలగాలు పై చేయి సాధించడమే అంటున్నారు నిపుణులు. భారీగా ఎన్కౌంటర్లు జరుగుతుండటంతో మావోయిస్టులు లొంగుబాటు చర్యలకు దిగారు. పోలీసుల సమక్షంలో లొంగిపోతున్నారు. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు ఆపరేషన్ చేయూత పేరుతో తక్షణ ఆర్థిక సాయం, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇస్తోంది. మరోవైపు ఆపరేషన్ ఖగార్లో భాగంగా చేస్తున్న ఎన్కౌంటర్లను నిరసిస్తూ జూన్ 10న దేశవ్యాప్త బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట శనివారం ఒక ప్రకటన విడుదలైంది. జూన్ 11 నుండి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించాలని ఆ ప్రకటనలో కోరారు. శాంతి చర్చలకు సిద్ధమని తాము ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి హింసను కొనసాగిస్తున్నాయని ఆక్షేపించారు. 2026 మార్చి 31 నాటికి ఇక కేంద్రం ఇటీవల విడుదల చేసిన సమాచారాన్ని బట్టి గతంలో కంటే మావోయిస్టుల హింస పూర్తిగా తగ్గిపోయింది. 2010లో మావోయిస్టుల హింసాత్మక సంఘటనలు 1936లో ఉంటే అవి 2024 నాటికి 374కు తగ్గిపోయాయని తెలిపింది. అంటే దాదాపు 81% మేర మావోయిస్టుల హింస తగ్గిందని వివరించింది. అలాగే దేశంలో 2013లో మావోయిస్టుల ప్రభావిత జిల్లాలు 126 కాగా అవి 2021 నాటికి 70. ఇక ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నాటికి ఇవి 18కి పరిమితమైనట్లు వెల్లడించింది. మావోయిస్టుల హింసలో 2010 నాటికి 720 మంది పౌరులు మరణిస్తే 2019కి ఆ సంఖ్య 150కి చేరుకుంది. అది ప్రస్తుత ఏడాది మాత్రం 19 మంది మరణించారని తెలిసింది. మావోయిస్టులు అగ్రనాయకులు ఎన్కౌంటర్లలో మరణించడంతో మావోయిస్టు కార్యకలాపాలు దాదాపు తగ్గుముఖం పట్టినట్లు కేంద్రం వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, దారిని ఆనుకొని ఉన్న మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో తుపాకుల మోత ఈనాటిది కాదు, దశాబ్దాలుగా కొనసాగుతున్నది. అయితే 2026 మార్చి కల్లా నక్సల్స్ రహిత దేశంగా మారుస్తానని సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే చెప్తున్నారు. విప్లవోద్యమ నిర్మూలన సాధ్యమా కాదా అనే చర్చ పక్కన పెడితే ఇప్పటికైతే మావోయిస్టులపై ప్రభుత్వ పాలక పార్టీలదే పైచేయిగా సాధిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి అమిత్ షా ప్రకటించినట్లు 2026 కల్లా మావోయిస్టుల అంతం జరుగుతుందా లేదా వేచి చూడాలి.